అందరికీ నమస్కారం. దేశంలో తాజాగా చూసుకుంటే ఆపరేషన్ కగార్ చాలా కంగారు పుట్టిస్తూ ఉంది కొంతమంది గుండెల్లో. ఇంతకీ ఈ ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? ఎందుకు జరుగుతోంది? ఎందుకు ప్రారంభించారు? దీని ముగింపు ఏమైతే బాగుంటుంది? ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. గత 60 సంవత్సరాలుగా భారతదేశాన్ని సీమాంతర తీవ్రవాదంతో పాటు అంతర్గత వామపక్ష తీవ్రవాదం ఏదైతే వేధిస్తూ ఉందో, అనునిత్యం భారతదేశాన్ని ప్రశాంతంగా ఉంచకూడదంటూ ఎర్ర దేశాలన్నీ కలిపి ఎర్రి కుక్కల్ని మన మీదకి వదిలితే వాళ్ళు దేశాన్ని నిత్యం అస్తవ్యస్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఏళ్లలో కొంతమంది అడవుల్లో ఉంటూ భారతదేశ పరిపాలనని, అదేవిధంగా భారతదేశ ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఉంటే, ఈ ఎరుపులకు అందరికీ అండగా ఉండటం కోసం సమాజంలో కొంతమంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళే ఊరకుక్కల పేరుతోటి కాదు పౌర హక్కుల సంఘాల పేరుతోటి తిరుగుతూ ఉంటారు. నిజానికి వీళ్ళందరూ చేసే పని ఏంటంటే, నక్సలైట్లకి చీమలు కుట్టినప్పుడు, నక్సలైట్లకి దోమలు కుట్టినప్పుడు ప్రపంచంలో ఎవరికి జరగకూడని అన్యాయం అంతా నక్సలైట్లకి జరిగిపోతుందంటూ గగ్గోలు పెట్టడమే ఈ పౌర హక్కుల సంఘం యొక్క పని. అయితే ఈ పౌర హక్కుల సంఘాలన్నీ కూడా చక్కగా ప్రభుత్వం చేత రిజిస్ట్రేషన్ చేయబడి ప్రజల మధ్యలో చక్కగా ఆర్గనైజ్డ్గా నడుస్తున్నాయని మీరు అనుకుంటున్నారేమో. అన్నీ అలా ఉండవు. ఇంకొన్ని అయితే వ్యక్తి కేంద్రంగా కూడా నడుస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తులతో పాటు కొన్ని పార్టీలు కూడా వీళ్ళకి అండగా ఉంటాయి. నిజానికి భారతదేశంలో మీరు చూసినట్లయితే నక్సలైట్ల వల్ల ఇబ్బంది పడని పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వామపక్ష పార్టీలుగా చలామణి అయ్యే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ. తాజాగా ఇప్పుడు కూడా సిపిఎం పార్టీ ఈ ఆపరేషన్ కగార్లో ఏదైతే నక్సలైట్లు పట్టా 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 పిట్టలు లేచినట్లు లేచిపోతున్నారో వాళ్ళని చూసి మళ్ళీ గుండెలు బాదుకుంటూ వచ్చి ప్రభుత్వం దగ్గరికి మాట్లాడుతూ ఉంది. దయచేసి వాళ్ళతో చర్చలు చెయ్యండి, చర్చలు చేయకపోవటం అమానుషత్వం, ఇది అమానవీయ చర్య, రాజ్యాంగ హక్కులకి ఉల్లంఘన అంటూ లేఖ రాసేశారు. ఈ కమ్యూనిక్రుస్టులు అందరినీ అడుగుతా ఉన్నా, ఏమయ్యా, ఏది పౌర హక్కులు, ఏది రాజ్యాంగబద్ధమైన జీవనం అంటే తుపాకీ గొట్టంతో, తుపాకీ తోటాతోటి మేము రాజ్యాంగం తెస్తామంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రభుత్వంలో ఉంటున్న రాజకీయ నాయకుల్ని హత్యలు చేస్తూ ఉంటే, ఆ రాజకీయ నాయకులు వచ్చేసి ఇప్పుడు మావోయిస్టులతోటి మేము సవట్లమండి, మేము మీతో చర్చించుకుని పని చేసుకుంటామండి, మీలాగా మేము తుపాకీ పట్టుకుని ఏమి పీకలేమండి అని కాంప్రమైజ్ అవ్వాలా? అంతేగాని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటూ పౌర సమాజానికి నిత్యం శాంతికి విఘాతం కలిగిస్తున్న ఆ అడవుల్లో ఉండే వాళ్ళు మాత్రం ఈ రోజుకు కూడా ఆయుధాలు విడిచిపెట్టమని మీరు ఎవరు చెప్పరు, అంతేనా? కనీసం చూసేవాడికి కాకపోయినా చెప్పే మీకన్నా సిగ్గుండాలిగా ఈ మాట మాట్లాడటానికి. ఎన్ని ప్రాణాలు తీశారు ఈ మావోయిస్టుల పేరుతో ఇప్పటిదాకా? సరే, అచ్చగా రాజకీయ నాయకుల్ని ఏదైతే వీళ్ళు బూర్జువాలు పెట్టుబడిదారులు అంటారో, ఎంతమంది పెట్టుబడిదారులను చంపారు? ఆ రికార్డు లేదు. కానీ గత 5 సంవత్సరాలుగా సమీప రికార్డు చూసుకుంటే ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ నక్సలైట్ల దుశ్చర్యలు ఎన్ని జరిగాయో తెలుసా? 3585 ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో సుమారు 735 మంది నక్సలైట్లు చనిపోతే 287 మంది సాయుధ బలగాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోయారు. అంటే ఒక నక్సలైట్ తయారవడానికి ఏం ట్రైనింగ్ ఉంటుందో, ఏం వ్యవస్థ ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒక పోలీస్ తయారవ్వాలంటే కనుక కొన్ని లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది. అటువంటి పోలీసుల్ని అన్యాయంగా, అంటే పోలీసుల్లో ఆర్మీ వాళ్ళు ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఉండొచ్చు, భద్రతా బలగాలు ఎవరైనా ఉండొచ్చు, కోబ్రాస్ ఉండొచ్చు, గ్రేహౌండ్స్ ఉండొచ్చు, అందరినీ అన్యాయంగా వీళ్ళు చంపుతున్నారు. మరి ఇది కాకుండా సాధారణ పౌరులు, సివిలియన్స్ సుమారు 748 మంది గత 5 సంవత్సరాలుగా 2017 నుంచి 2021 వరకు చనిపోయారు. మరి ఈ చావులన్నిటికీ ఎవడ బదులు చెప్తాడు? ఈ ఊరకుక్కలన్నీ కూడా మరి ఈ పౌర హక్కుల వాళ్ళు అందరూ అప్పుడు ఎందుకు మాట్లాడలా? పేరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాలే. అప్పుడు ఎందుకు మాట్లాడలా అంటే, మీకు ప్రాణాలు తీసే వాళ్ళ ప్రాణాలకే కానీ ప్రజల ప్రాణాలకి బాధ్యత లేదా? పైగా మీరు పౌర హక్కులు అని పేరు పెట్టుకుని పౌరుల గురించి మాట్లాడాలరా? పౌరులు అంటే ఎవరో తెలుసా? ఈ దేశంలో ప్రాపర్ ఓటర్ ఐడి కార్డు ఉండి, ఈ దేశంలో ప్రాపర్ రేషన్ కార్డు ఉండి, ఈ దేశంలో ఆధార్ కార్డు ఉండి తగిన గుర్తింపు కలిగిన వాళ్ళని పౌరులు అంటారు. అంతేగాని మాకు సమాజంతో పని లేదనుకుంటూ తుపాకీ గొట్టాన్ని పట్టుకుని అడవుల్లో తిరిగేవాడిని పౌరుడు అనరు. నిజానికి ఎవరైతే ఆదివాసీలు, గిరిజన సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ఈ గుర్తింపులన్నీ కలిగే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సమాజంలో భాగమే, వాళ్ళు కూడా ఈ సమాజంలో పౌరులే. అందుకే వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందాలని, అభివృద్ధి ఫలాలు అందాలని అక్కడ మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కూడా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు, పిహెచ్సిలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, పాఠశాలలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, టెలిఫోన్ లైన్లు వేస్తూ ఉన్నారు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? ప్రభుత్వ ఆఫీసులు కట్టుకుంటే బాంబులు పెట్టి పేల్చేస్తారు.
సెల్ ఫోన్ టవర్లని లేపేస్తారు, ప్రభుత్వ మిషనరీని ధ్వంసం చేస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా? కొన్ని వేల కోట్లు. ఆ వేల కోట్లు ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉంటున్న నాయకుల ఆస్తులమ్మి తెచ్చిన డబ్బు కాదు, నా ఓటి సామాన్యులందరూ కడుతున్న పన్నుల తాలూకు డబ్బు అది. ఈ పన్నులు నేను మాత్రమే సిటీలో కూర్చుని కడుతున్నానా? కాదు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు కొన్ని సబ్బు మీద, అగ్గిపెట్టె మీద కూడా ప్రభుత్వానికి పన్నులు వెళ్తున్నాయి. ఆ పన్నుల్లో నుంచే ఈ పనులు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల పన్నుల్ని మీరు ఎంత అబ్యూజ్ చేస్తున్నారు, ఎంత దారుణంగా అవమానిస్తున్నారో మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళు పోలీసుల్ని ఇంత దారుణంగా చంపుతుంటే, రాజకీయ నాయకుల్ని ఇంత దారుణంగా చంపుతూ ఉంటే, 70 ఏళ్ళ నుంచి చోద్యం చూసిన పార్టీల్లాగా ఇప్పుడు నరేంద్ర మోడీని, అమిత్ షాని కూడా చోద్యం చూస్తూ కూర్చోమంటారా? లేదు. దానికి తిరుగుబాటుగానే ఇప్పుడు ఆపరేషన్ కగార్ తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభించే ముందు హోంశాఖ మంత్రి స్వయంగా చెప్పిన నివేదిక ప్రకారం చూసుకుంటే ఎన్ని ప్రాణాలు పోయో తెలుసా? 2004 నుంచి 2025 దాకా కేవలం ఈ వామపక్ష తీవ్రవాదం వల్ల సుమారు 8,895 మంది చనిపోయారు. అంటే సంవత్సరానికి 460 మందిని ఈ మావోయిస్టులు పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. మరి ఈ కగార్ మొదలైన కాడి నుంచి ఎంతమంది మావోయిస్టులు పోయారో తెలుసా? 350 మంది 3 నెలల్లో. పైగా నిన్న లేటెస్ట్గా ఒక 27 మందిని లేపేయటం కాదు, లేపి సిఆర్పిఎఫ్ అక్కడ సంబరాలు చేసుకుంది. దాంతో ఈ ఊరకుక్కలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసి తెగ మురుగుతూ ఉన్నాయి. అందులో ఓ గంజాయి మొక్క అయితే ఏకంగా ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఎంతమంది 27 మంది నక్సలైట్లు చనిపోయినా ఒక్క పోలీస్కి కూడా గాయం అవ్వలేదంటే ఇది అనుమానించాల్సిందే అంటుంది. ఎందుకు అనుమానం? గంజాయి మొక్క ఎందుకు అనుమానం? ఎందుకంటే ఈ నక్సలైట్లు అందరూ కూడా ఏలిముద్రగాళ్ళు ఆయుధాలు వాడటంలో, కానీ మన సాయుధ బలగాలకి దే ఆర్ ట్రైన్డ్ బై ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, అండ్ వాళ్ళ దగ్గర వెల్ ఎక్విప్డ్, వాళ్ళ దగ్గర అధునాతనమైన ఆయుధ సామాగ్రి ఉంది, ఆయుధ సంపత్తి ఉంది. అలాగే వీళ్ళని నావిగేషన్ చేసి పట్టుకోవటానికి కావాల్సిన టెక్నాలజీ మొత్తం ఉంది. పట్టుకుంటున్నారు, బంచులుగా ఏ రవతలు పారేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు తెలుసా? నీ మీద పగతోటో వాళ్ళ మీద పగతోటో కాదు. ప్రజల్ని కాపాడటం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఆ బాధ్యతను గుర్తెరిగింది కాబట్టి కేంద్రం ప్రజలకి శాంతిని అందించాలన్న ఉద్దేశంతో అశాంతికి కారకులవుతున్న వాళ్ళందరినీ కూడా ఏరి పారేస్తుంది. అందుకే ఈ యుద్ధానికి కూడా ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టారు. కగార్ అంటే తెలుసు కదా, అంతం. మరి అంతం చేయాల్సిన ప్రాజెక్ట్ని మీరు సగంలో వచ్చి చర్చలు చేయండి అంటే చేతులు కట్టుకుని వచ్చి కూర్చోటానికి అక్కడ కూర్చుంది ఆషామాషి వ్యక్తి కాదు. అమిత్ భాయ్, దేశం ముఖ్యమా వ్యక్తి ముఖ్యమా అంటే నాకు దేశమే ముఖ్యం, ఒక దేశాన్ని కాపాడటానికి నేను ఏమైనా చేస్తాను అని అన్నిటికీ తెగిచ్చి కూర్చున్న వ్యక్తి. ఈ మధ్యలో పౌర హక్కుల పేరుతోటి లేకపోతే ఇంకో హక్కుల పేరుతోటి ఏ ఊరకొక్కలు వచ్చేసి ఓరంగి మాటలు మాట్లాడినా సరే జాంతానాయ్, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటున్నాడు. అరే అయినా ఈ కుక్కల సంఘాలన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి నక్సలైట్ల ప్రాణాలు పోతానని ఏడుస్తున్నారు. ఈ నక్సలైట్లు భారతదేశంలో మార్పు తేవటానికి మొదలైన నక్సల్బరీ ఉద్యమం అడ్డదారి తొక్కి చైనా పార్టీతో పొత్తెట్టుకున్నప్పుడు, చైనా పార్టీలోకి విలీనం చేసినప్పుడు, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలోకి ఈ విలీనం చేసినప్పుడు ఏడబెట్టుకున్నారు తలకాయలు. అంటే పార్టీని బలోపేతం చేసుకోవాలనుకున్నారు కానీ దేశభక్తిని చూపించాలని ఎక్కడ అనుకోలేదా వాళ్ళు? ఈ దేశం మాది అనుకుని ఉండుంటే ఈ దేశంలో ఎంత అశాంతిని రగిల్చేవాళ్లే కాదుగా మరి. అలాగే ఇన్ఫార్మర్ల నెపంతో ఎవరికైతే మేము అన్నం పెడతామన్నారో, ఎవరికైతే మేము రక్షణ ఇస్తామన్నారో ఆ అమాయక గిరిజన ప్రజల్ని అన్యాయంగా చంపినప్పుడు ఏమైపోయారు మీరంతా? అప్పుడు వాళ్ళు పౌరులు కదా, నిజానికి వాళ్లే పౌరులు, వీళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ చనిపోతున్న ప్రతి గిరిజనుడికి ఈ దేశపు ఆధార్ ఉంది, ఓటర్ ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని గుర్తింపులు ఉన్నాయి. ఈ నక్సలైట్లకి ఏమైనా ఉన్నాయా? పైగా పోలీసులు ఎందుకు చనిపోలేదు అని అడుగుతున్న పెద్ద గంజాయి మొక్కలన్నింటినీ అడుగుతా ఉన్నా. ఈరోజు పోలీసులు యుద్ధాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నారు తప్ప పగతో చేయట్లా. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి ఆస్తి తగాదాలు లేవు, గట్టు తగాదాలు లేవు, చెట్టు తగాదాలు లేవు. వీళ్ళ విధి కాబట్టి, ఈ దేశాన్ని రక్షించడం వాళ్ళకు ఒక బాధ్యత కాబట్టి చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఒక పోలీసు చనిపోతే వాళ్ళకు కుటుంబం ఉంది, బంధాలు ఉన్నాయి, బాంధవ్యాలు ఉన్నాయి. పైపెచ్చు అన్నిటికీ మించి వాళ్ళు సమాజంతో మిళితమై నడుస్తూ ఉన్నారు. కానీ మరి ఈ మావోయిస్టులు కుటుంబాన్ని వద్దనుకుని సమాజానికి దూరంగా వెళ్ళిపోయి తుపాకీ గొట్టంతోనే సర్వం సాధిస్తామని గొట్టం పనులు చేసుకుంటున్నారు 60 ఏళ్ల నుంచి. ఏమన్నా సాధించారా? మహా అయితే ఏం చేస్తారు? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు ఈడు నక్సలైట్లకు వ్యతిరేకంగా ఉన్నాడని మా ఓటు అమాయకుల్ని చంపటమే కదా. ఈ 60 ఏళ్లలో మీరు ప్రజలకు పనికొచ్చేలాగా చేసిన పని ఏంటో చెప్పండి.
పైగా ఇప్పుడు చర్చలు చర్చలు అంటూ కారు కూతలకు వస్తున్న కొడుకులందరికీ చెప్తా ఉన్నా ఎరా మరి ఏ మావోయిస్ట్ అయితే ఇక మేము ఈ అడవుల్లో నడవలేము, ఈ దోమలతో పడలేము, మా ఆరోగ్యాలు పోయినాయి, మా సర్వీస్ అవుట్ అయిపోయింది అనుకుంటాడు. అప్పుడు ఆ ఒట్టిపోయిన ఆయుధాలు పట్టుకొచ్చి ప్రభుత్వం దగ్గర లొంగిపోయి తన మీద ఉన్న రివార్డును తీసుకుని ఇక్కడే వ్యాపారాలు పెట్టుకుని ఇక నయం లాంటివాడైతే బయటకు వచ్చి సెటిల్మెంట్ల పేరుతోటి ఆస్తులు సంపాదించుకుంటూ ఉంటుంటే ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేశాయి కదా. మరి అలాగే ఈ మావోయిస్టులందరితో చర్చలు చేయాలనే బదులు మీరే ఆ మావోయిస్టులతో చర్చలు చేసి ఒరే బాబు ఈ కగారిని మనం తట్టుకోలేము కాబట్టి మనమే ఆయుధాలను విడిచిపెట్టేసి లొంగిపోదాం ప్రభుత్వానికి అని చెప్పొచ్చు కదా. 70 ఏళ్ల నుంచి భారతదేశ ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశాయంటే చెప్పటానికి చాంతాడంత ఉంది. మరి 60 ఏళ్ల నుంచి మావోయిస్టులు ప్రజలకు ఏం మంచి చేశారంటే చెప్పటానికి ఏదైనా ఉందా? అలాగే ఇంకొంతమంది మావోయిస్టులు మాజీ నక్సలైట్లు అయితే జనజీవన స్రవంతిలోకి వచ్చి నాయకులుగా కూడా ఎదిగారు. ఇప్పుడు సాక్షాత్తు ధనశ్రీ అనసూయ సీతక్క అంటారు కదా, ఆవిడ ఏకంగా మంత్రిగా ఉన్నారు. మరి ఎవరు అడ్డుకున్నారు ప్రజాస్వామ్యంలో మీ ఎదుగుదలని? ప్రజాస్వామ్యబద్ధంగా ఆయుధాలని విడిచిపెట్టేసి ప్రభుత్వాలకి లొంగిపోయి బ్యాలెట్లోకి రండి, బుల్లెట్ని పక్కన పెట్టి. ఇవన్నీ కాకుండా అమాయకుల్ని చంపేస్తూ మీరు మమ్మల్ని చంపొద్దు అని అడుగుతుంటే మీ ప్రాపకం కోసమో లేకపోతే మీకు వంత పడుతున్న ఈ ఊరకుక్కల ప్రాపకం కోసము ప్రజా భద్రతని ప్రజా జీవితాన్ని పణంగా పెట్టడానికి పార్టీలు సిద్ధపడతాయని, అందున భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతుందని నేనైతే అనుకోవట్లా. సో నక్సలైట్లందరికీ బహుశా ఇవి ఆఖరి గడియలనే అనుకోవాలి. కగార్ ఇంత కంగారు పుట్టించింది, ఇప్పటికైనా దాని విలువ తెలుసుకోండి. అలాగే ఈ నగరాల్లో ఉంటూ జనజీవనంలో ఉంటూ జనాల్ని తప్పుదారి పట్టిస్తున్న గంజాయి మొక్కలకి అలాగే చైనా ఎర్ర కుక్కలకి అందరికీ చెప్తా ఉన్నా, భారత్ బదల్గా 70 ఏళ్ళ నుంచి సాగిన ఆటలు ఇక ముందు కూడా సాగతి అని అనుకోకండి. అయిపోయింది. ఇంతకాలం ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్య తిరుగుతూ అడవుల్లో ఉంటున్న వాళ్ళకి వంత పాడుతున్న వాళ్ళది ఒకటే ఉద్దేశం, వాళ్ళ ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అండను అడ్డం పెట్టుకొని నగరంలో ఉంటూ వీళ్ళు సివిల్ సెటిల్మెంట్లు చేసుకోవటానికి, ఆస్తి పంచాయతీలు చేసుకోవటానికి, ఆస్తులు కూడబెట్టుకోవటానికి, వాళ్ళ బిడ్డల్ని అమెరికాకి, ఆస్ట్రేలియాకి, ఆఫ్రికాకి పంపించుకోవటానికి తప్ప ఎందుకు పనికి రావట్లేదు. ఇక అలాంటి ఆటలు కట్టి పెట్టండి. అండ్ ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తున్న గంజాయి మొక్క కూడా తన మీద మాట వస్తే తన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకుంది తప్ప మావోయిస్టుల దగ్గరికి వెళ్ళి నా పరువు పోతుంది, నా పరువు తీస్తున్నారు, నాకు న్యాయం చేయండి అని అడుక్కోలా. కానీ ఇక్కడ నావీ రాడార్లు పెడుతుంటే మాత్రం ఆ రాడార్లను అడ్డుకుంటారు. ఎందుకంటే నావీ రాడార్లు బాగా ట్రాకింగ్ చేస్తే ఎర్రగుట్టల్లో జరిగిందే ప్రతి గుట్టల్లోనూ జరుగుద్ది కాబట్టి వీళ్ళ శవాల్ని గుంపులుగా లేపి ఊరు బయట పడేసి కుక్కలను కాల్చినట్టు కాల్చేస్తారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, భారతదేశాన్ని గత 75 ఏళ్లుగా బ్రతికిస్తుంది, నడిపిస్తుంది ప్రజాస్వామ్యమే. మళ్ళీ 100 ఏళ్ళైనా సరే భారతదేశాన్ని నడిపించేది, బ్రతికించేది ఆ ప్రజాస్వామ్యమే. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకుందాం. తుపాకీ గొట్టం తుప్పట్టిపోతుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అడవుల్లో ఉండటం వల్ల. అలాగే ఈ ఊరకొక్కల గురించి మాట్లాడుతూ ఉంటే చాలామంది చించుకుంటారు, మమ్మల్ని నిత్యం అర్బన్ నక్సల్స్ అంటున్నారు అని. అరే అంతే అంటారా? అడవుల్లో ఉండేవాడిని అడవుల్లో ఉండే నక్సల్ అన్నప్పుడు నగరంలో ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మిమ్మల్ని అర్బన్ నక్సల్స్ అనకపోతే ఇంకేమంటారు? ప్రతిదానికి పిసుక్కునే ప్రయోజనం లేదు. మీ మీద ఆ ముద్ర పోవాలి అంటే మీరు కూడా జనజీవన స్రవంతిలో బతకటం కాదు, ప్రజాస్వామిక విలువల ప్రకారం, ప్రజాస్వామ్యపు సిద్ధాంతం ప్రకారం మెజారిటీ విన్స్. కాబట్టి ఈ దేశపు మెజారిటీలకి అండగా ఉంటూ ఈ దేశపు మెజారిటీలతో కలివిడిగా ఉంటూ ముందుకెళ్ళండి. అప్పుడు మీ మీద పడ్డ నిందను కూడా మీరు తుడిపేసుకోవచ్చు. మీ అందరికీ కూడా చర్చలు చేయాలి అనే ముందు ఒకటే చెప్తున్నా, చర్చ అంటే ఆయుధాన్ని పక్కన పెట్టి జనజీవన స్రవంతిలోకి రండి. మావోయిస్టు పార్టీ అనే అఫీషియల్ పార్టీ ద్వారా మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా పోరాడుతున్నాయో అలా ఎన్నికల్లో పోరాడే ప్రయత్నం చేయండి. వాళ్ళని దాకట్లేదు, మిమ్మల్ని కూడా దాకపోవచ్చు, అయినా కూడా ప్రయత్నం చేయండి. 100 ఏళ్ళు పట్టవచ్చు, 200 ఏళ్ళు పట్టవచ్చు. ప్రజాస్వామ్యం అంటే ఎదురు చూడటమే. మీరు ఎంత ఎదురు చూసినా సరే అవినీతి పరుల కొమ్ము కాస్తూ, ఎడారి మతాల కొమ్ము కాస్తూ మేము ఈ దేశంలో అందలం ఎక్కాలి అనుకుంటే ఎప్పటికీ ఎక్కలేరు. అందుకే మారుతున్న ట్రెండ్ని గమనించండి, పెరుగుతున్న హిందుత్వ భావజాలాన్ని గమనించండి. ఈ దేశపు నిజమైన మెజారిటీలు ఎవరైతే ఉన్నారో ప్రపంచ శాంతిని కాంక్షించే వాళ్ళు, వాళ్ళ పక్షాన చేరండి. అప్పుడు బహుశా మీకు కూడా ఓట్లు రావచ్చు. జస్ట్ ఫర్ చేంజ్ దీన్ని ట్రై చేసి చూడండి, అప్పుడు మాట్లాడదాం. జై హింద్.